జనరల్గా మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు జనరల్గా సామాన్యంగా మనం ఫస్ట్ చేసేది ఏం చేస్తాం? నిజంగా ప్రార్థన చేస్తాం. నాకు డబ్బులు అవసరం వచ్చినాయి అనుకోండి, ఆ సమయంలో ఆ సమయానికి ఎవరు నాకు ఇవ్వగలుగుతారని వెతుకుతాను. నేను వాళ్ళకి ఫోన్లు చేస్తాను, వారికి ఒక 10 మందికి ఫోన్ చేస్తాను. అవ్వలేదు అని అనుకో, ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారని వెతుకుతాను. కానీ వెంటనే మోకరించి నాకు ఈ అవసరం వచ్చిందనని ప్రార్థన మాత్రం చేయడానికి అవ్వదు. కష్టం వచ్చినా సరే ఎవరు ఈ కష్ట సమయంలో నన్ను ఆదుకుంటారు అనే విషయాన్ని వెతుకుతాం. కానీ దేవుడు ఉన్నాడు, గొప్పవాడు, విశ్వాసంతో అడిగినట్లయితే కార్యాన్ని దేవుడు నా పట్ల జరిగిస్తాడు అనే దృక్పథంతో మనం వెంటనే మోకరించడానికి ప్రయత్నం చేయం. అది జనరల్, అది వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తానండి. మేము చాలా కాలంగా సంఘం మా గురించి ప్రార్థన చేస్తుంది. మా వైఫ్కి తల్లాడ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని. తల్లాడికి ఇంకో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాకు నిన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, రేపు జాయినింగ్ అని. తల్లాడులో ట్రాన్స్ఫర్ ఇచ్చారు, కానీ అక్కడ ఉన్న మేనేజర్ ట్రై చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? కీస్ తీసుకోలేదు. నేను తాళాలు తీసుకోను, నేను ఇంకో 2 రోజులు సెలవు పెట్టుకోవాలనుకుంటున్నాను, మీరు మళ్ళీ ఈ బ్రాంచ్కే రావాలి, నేను వచ్చిన దాకా మీరు ఇక్కడే పనిచేయాలి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు తాళాలు తీసుకోకుండా. మాకేం అర్థం కాలేదు. అంతా అయిపోయింది, ఇక మేము తల్లాల్లోనే ఉండేది అని నిర్ణయం తీసుకొని సామాన్ సర్దుకొని కారులో పెట్టుకొని ఆయన కీస్ తీసుకుంటాడని వెయిట్ చేస్తున్న సమయంలో ఆయన తాళాలు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. వెంటనే మేము అడ్మిన్కి ఫోన్ చేసాం, ఆర్ఎంకి ఫోన్ చేసాం, ఇంకా మాకు రిఫరెన్స్కి సహాయం చేసిన ఆయనకి ఫోన్ చేశాం. కానీ ఒక క్షణం ఆగి, దేవా ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందనే విషయాన్ని మేము, అంటే ఆ ఆవేశంలో, మేము కోపదారితనంలో మేము ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. కానీ దేవుడు ఉన్నాడు. ఆర్డర్ని పాస్ చేసినటువంటి దేవుడు మా జీవితాల్లో ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనే విషయాన్ని మేము షార్ప్గా ఆలోచించలేకపోయాం. సో జనరల్గా అదే ఇక్కడ దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుందండి, అవునా కాదా? మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, మనకు అర్థం కాదు. మానవుల హృదయానికి దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాదు. ఇక్కడ కూడా ఇర్మియా గ్రంథంలో ఏం జరుగుతుందంటే, బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఎందుకోసం వెళ్ళారు బబులోను చెరలోకి? ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయబట్టి దేవుడు ఏం చేశారు అని అంటే వారిని చెరలోకి పంపించాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మీరు చెరలోకి వెళ్ళండి, మీరు చెరలోకి వెళ్ళండి, చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పంటలు వేసుకోండి, మొక్కలు నాటండి, దాని ఫలాన్ని మీరు అనుభవించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తూ, మీరు నా ఆజ్ఞలను నేను చెప్పినట్టు చేయండి అంటున్నాడు. మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని బట్టి నేను ఆ రాజ్యాన్ని నేను బ్లెస్ చేస్తా అంటున్నాడు, ఆశీర్వదిస్తా అంటున్నాడు. అందుకనే ఈ 29వ అధ్యాయము 12-13లో ఏమంటున్నాడు అని అంటే, మీరు నేను చెప్పినట్టు బబులోను చెరలోకి వెళ్ళి నేను చెప్పింది వింటే, మీరు నన్ను వెతికినట్లయితే నేను మీకు కనబరుచుకుంటా అంటున్నాడు. మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేసినట్లయితే నేను మీ మొర ఆలకిస్తాను అని చెప్తున్నాడు అనండి. ప్రార్థన వల్ల అసాధ్యమైనది ఏదీ లేదండి. ప్రార్థన వల్ల మనం చేయలేనిదంటూ ఏదీ లేదు, అన్నీ మనం సాధించుకోవచ్చు ప్రార్థన ద్వారాగా. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, యాకోబు పత్రిక ఒకసారి మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక మనం ఒకసారి చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1
5వ అధ్యాయము 13వ వచన భాగం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 212వ పేజీ అండి, బైబిల్ గ్రంథంలో 212వ పేజీ. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతను కీర్తనలో పాడవేలను అని ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. మనం ఏం చేయాలి? శ్రమ వస్తే ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నాడు. ఇప్పుడు బబులోను చెరలోకి వెళ్తే వాళ్ళకి ఏమంటారు? సంతోషమా? స్వతంత్రమైనటువంటి ప్లేస్ వదిలిపెట్టి ఇంకో రాజు కిందకి వెళ్తున్నాడు అంటే భయమే కదా. మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు మన మీద అధికారిగా ఉంటే మనకు భయమే కదా. అమ్మో, ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఎంత ఇబ్బంది పెడతాడు అని భయమే కదా. సో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మీకు శ్రమ వస్తే నాకు ప్రార్థన చేయండి, మీరు నాకు మొరబెట్టండి, నేను మీకు మొర ఆలకిస్తాను. మీరు నన్ను పూర్ణ హృదయంతో, మామూలుగా కాదండి, పూర్ణ హృదయంతో వెతకండి, నేను మీకు నేను కనబరుస్తాను అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు. సో మన జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు, మన జీవితంలో కూడా ఒక అవసరం వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మన ఆలకించేటటువంటి దేవుడు, కృపా కనికరము సంపన్ను గల దేవుడు. మన ప్రార్థన ఆలకించి మనం శ్రద్ధగా వెతికినట్లయితే నేను కనబడతా అంటున్నాడు. మీరు శ్రద్ధగా నన్ను వెతకండి. రెండు మనస్సులతో కాదండి, అయిద్దా అవదా, జరిగిద్దా జరగదా అని 2 మైండ్లతో మనం వెతికినట్లయితే అది అవ్వదండి. ఎట్లా? మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం అడిగినట్లయితే, మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన మనకి సమాధానాన్ని ఇస్తా అంటున్నాడు. మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు చేస్తానంటున్నాడు. అదే ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఏమంటున్నాడు అని అంటే, మీరు నాకు మొరపెడితే ఆ 70 కాలపు ఏదైతే చరకాలం ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే మిమ్మల్ని తీసుకెళ్లానో అక్కడికే మళ్ళీ తీసుకొచ్చి నేను మిమ్మల్ని సమకూరుస్తా అని చెప్తున్నాడు. అర్థమైందా? మనం ఏదైతే కోల్పోవచ్చండి, కానీ కోల్పోయినంత ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనకుండగా మనం భయపడాల్సిన పని లేదు. మనుషులు ఎవరు మనకు సహాయం చేయరండి. ఇలాంటి పరిస్థితే యెహోషువకు వచ్చిందండి. యుద్ధం చేస్తున్నారు, శత్రువులతో పోరాడుతున్నారు. ఆయన యుద్ధం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరి ఆ సమయంలో ఏం చేయాలా? సూర్యుడు ఆగిపోతేనే యుద్ధం అనేది జరిగిద్ది. నియమం ఒకటి ఉంది, సూర్యుడు అస్తమిస్తే యుద్ధం చేయకూడదు. కానీ ఇప్పుడు యుద్ధం జరగాలంటే ఏం చేయాలా? ఆకాశంలో సూర్యుడు ఆగిపోవాలా. ఒకసారి ఆ విషయాన్ని మనం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 12, 13 చదువుకుందామండి. 14 కూడా. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులు అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసిను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు ఆయులోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషూరు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. ఆనాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. ఏమండి, ఒక సూర్యుడిని ఒక దినమెల్లా ఆపడం అనేది మనుషులకు సాధ్యమవుతుందా? అవదు. కానీ యెహోషువకి అవసరమైంది. ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేయగా దేవుడు మొరాలకించి ఏం చేశాడు? సూర్యుడిని ఒక దినమల్లా ఆపేశాడు. ఇట్లాంటి దినము ఉండదని చెప్తున్నాడు. ఇట్లాంటి మనుషుని యొక్క యెహోవా నరుని యొక్క మనవి వినగా ఆ దినం వంటి దినము ఉండదని చెప్తున్నాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. సో మనకి కష్టం వచ్చినప్పుడు మనము ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుడి మీద. దేవుడు సూర్యుడిని ఆపగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఎందుకు? సమస్త భూమండలాన్ని సమస్త సృష్టిని సృజించినటువంటి దేవుడు, ఆయనకి సర్వాధికారం ఉన్నది. మనం ప్రార్థన చేయగా దేవుడు సమస్తాన్ని మన కోసం చేయగలుగుతాడు. కనుక మనము నరుల దగ్గరకో ఇంకొకరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంకో విషయాన్ని ఆలోచన చేస్తే, ప్రార్థన వల్ల 3.5 సంవత్సరాలు వర్షము భూమి మీద రాకుండా ఎలీషా ప్రార్థన చేయగా, ఆయన ఏమి పెద్ద ఏమంటారు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి కాదండి. ఆయన కూడా మనలాంటి మనిషే, మనలాంటి ఆయనే. కానీ ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆయన మనవాలకించి ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీద రాకుండా చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ మీరు రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 17-18 అధ్యాయాలు మీరు చదివినట్లయితే, ఇంటికెళ్ళి ఒకసారి చదివితే, ఆయన అసురు దేవతలను పూజించే వాళ్ళని సవాల్ చేస్తున్నాడు. ఒకవేళ మీ దేవుడు నిజమైతే, ఒకవేళ మీ దేవతలు ఉన్నట్లయితే ఈ ఒక ఏమంటారు ఒక అగ్నిగోళాన్ని సృష్టించి దాన్ని కాల్చమని అడుగుతాడు. ఏం చేస్తాడు? వాళ్ళు కాల్చకపోతే వాళ్ళని వెక్కిరించి వెకిలిగా మాట్లాడి ఈయన నీళ్లు పోసి దాన్ని దేవునికి ప్రార్థన చేసి దాన్ని అగ్ని రాజేస్తాడండి. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు అండి. మనం పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ భక్తితో దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందండి? లోపం మనలోనే జరుగుతుందండి. మీరు ఏదైనా అడగండి, నేను చేస్తా అంటున్నాడు దేవుడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్తున్నాడు కదా దేవుడు. ఆ మాట మనం ఎంతగా నమ్ముతున్నాం, ఎంతగా విశ్వసిస్తున్నాం, ఎంతగా దేవుడి మీద ఆధారపడుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు మీకేం కావాలో నాకు తెలుసు, మొదటగా నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అని అంటే, ఎంతమంది మనము ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నామండి? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీకేం కావాలో నాకు తెలుసు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు నూర్చవు, వాటిని నేను పోషిస్తున్నాను, అవి అల్పమైనవి, మీరు నాకు శ్రేష్ఠులు కనుక మీకేం కావాలో నాకు తెలుసు, మీరేం చేయాలంటే మొదటగా నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అంటున్నాడు. మనం వెతుకుతున్నావా? వెతకకుండా ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఏమన్నాడు అని అంటే, మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతకండి అంటున్నాడు. మీరు పూర్ణ హృదయంతో నాకు ప్రార్థన చేయండి అంటున్నాడు. మనం చేస్తున్నావా? రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నావా? రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే వాక్యాన్ని నేర్చుకునేటటువంటి శ్రద్ధను మనం కనపరుస్తున్నావా? దేవుని యొక్క విధి విధానాలు ఏంటి అని గ్రహించగలుగుతున్నావా? దేవుని ఆజ్ఞలలో కట్టడల్లో నేను నిలిచి ఉంటున్నానా లేదా అనే గ్రహింపు నీకు నాకు ఉన్నదా? ఎట్లాంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం? దేవుడైతే ఏమన్నాడు అని అంటే, మీరు నేను చెప్పినటువంటి పని మీరు చేయండి, నేను బబులోను చెరలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు అక్కడ 70 సంవత్సరాలటువంటి చెరను మీరు అనుభవించాలి, కానీ నేను మీకు తోడే ఉంటాను, మిమ్మల్ని బట్టి నేను ఆశీర్వదిస్తాను, మీరు వెళ్ళండి అంటున్నాడు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు 29వ అధ్యాయం తెలిస్తే చదివితే తెలుస్తుంది. వాళ్ళ శేషము లేకుండా చేశాడండి దేవుడు. అర్థమైందా? ఇంకా మనం మొరపెట్టేది ఏ రకంగా ఉండాలి? మన ఇష్టానుసారంగా మనం మన జీవితాన్ని కొనసాగించి దేవుడిని విడిచిపెట్టి మనకు నచ్చినట్లు విధానంలో జీవిస్తూ దేవునికి ప్రార్థన చేయకుండా దేవునికి విధేయత చూపించకుండా పనులు జరగాలంటే జరుగుతాయండి?
నేను వారం వారం చర్చికి వెళ్తున్నా, బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను చర్చిలో. ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఇప్పుడు దేవుడు నాకు పనులు చేస్తాడండి? కేవలము నేను ఆదివారం 1 గంట సేపు దేవునితో గడిపినంత మాత్రాన దేవుడు నాకు పని చేయాలా? ఇదే విషయాన్ని ఇజ్రాయేల్ అనుకుంటున్నారండి. ఫిలిప్పీలతో యుద్ధం జరిగినప్పుడు 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే 1 నుంచి 3 వచనాలు, అక్కడ అవన్నీ మీరు నేను చెప్తాను వినండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఇజ్రాయెల్కి ఫిలిప్పీలకి యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరుగుతున్నప్పుడు 4,000 మంది ఒక్క దినమే చనిపోయారు. యుద్ధం జరగా ఫిలిప్పీల మీద ఇజ్రాయెల్ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, ఓకే, మా మధ్యలో నిబంధన మందసం లేదు కనుకే మనం ఓడిపోతున్నాము, నిబంధన మందసం తీసుకొస్తే మనం గెలిచేస్తామని చెప్పేసి ఏం చేశారు, నిబంధన మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. అయినా సరే గెలిచారా అంటే గెలవలేదు. ఈసారి సంఖ్య ఎక్కువగా ఉంది, చనిపోయిన వారి సంఖ్య. ఎందుకు అని విచారణ చేస్తుంటే సమూయేలు గారు వచ్చారండి. ఇదిగో మీ మధ్యలో ఏమున్నాయి? దేవతా ప్రతిమలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో. వాళ్ళు ఇతర దేవతలకు పూజిస్తున్నారు, దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తున్నారు, దేవుడికి ఇష్టం లేనటువంటి చర్యలు, దేవుడు ఆజ్ఞను విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారు అని గ్రంథం చెప్తుందండి. మీరు సమూయేలు గ్రంథం చదివితే అక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు, దేవుని శత్రువులుగా పెట్టుకొని దేవుడు పని చేస్తున్నారు. అప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు అని అంటే, మీ మధ్యలో ఉన్నటువంటి వాటన్నిటిని తీసివేసి మీ పూర్ణ హృదయంతో దేవునికి ప్రార్థన చేయమంటున్నాడు. ఒకసారి ఆ విషయాన్ని చూద్దామండి. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసుకుందామండి. అది ఇశ్రాయేలు అందరూ 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అనుసరించకుండా బాధపడుతున్నారండి. ఇప్పుడు కష్టం వచ్చింది, కూర్చొని బాధపడుతున్నారు, అంతేగాని వాళ్ళు దేవుని పట్ల విధేయత చూపించట్లేదు. అయితే సమూయేలు ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మరలుకొని ఎడల అన్య దేవతల అష్టోత్తు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిప్పీల చేతిలో నుండి మిమ్మును విడిపిస్తాడండి. ఎప్పుడండి? ఎప్పుడు విడిపిస్తాడు? పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మరిన ఎడల, మీరు పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగిన ఎడల అన్య దేవతలను అష్టోత్తు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఏం కలిగి ప్రార్థన చేయాలండి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన, యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఏం చేస్తా అంటున్నాడు? ఫిలిప్పీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మరి వాళ్ళు చేశారా? చేశారండి. చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి విజయాన్ని దయచేశాడు. పాపము మనల్ని ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇవ్వడండి. అదే విషయాన్ని ఆకాను, తెలుసు కదా, ఆకాను తెలుసా? యెహోషువ గ్రంథంలో ఉంటుంది. దేవునికి విరుద్ధమైనటువంటి నిషిద్ధమైనటువంటి వాటిని తీసుకొచ్చి పాలెంలో పెట్టారు. చిన్న దేశం మీద ఓడిపోయారండి. పెద్ద పెద్ద దేశాలని గెలిచొచ్చినటువంటి యెహోషువ నాయకత్వంలో ఉన్నటువంటి సైన్యము ఒక చిన్న ఆయి అనే దేశం మీద ఓడిపోయారు. ఎందుకో తెలుసా?
దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని శపితమైన వాడు దాన్ని తీసుకొచ్చి పాలెంలో పెట్టాడు. దేవుడు ఆ ఆకాను యొక్క ఫ్యామిలీ యొక్క శేషము లేకుండా జంతువులతో సహా నాశనం చేస్తే కానీ వాళ్ళకి తిరిగి యుద్ధం అవ్వాలి. ఈరోజు నీ జీవితంలో కార్యం జరగాలంటే ఏం చేయాలా? పాపాన్ని తీసివేయాలి. నీ జీవితంలో అష్టోత్తర దేవతలు ఏంటి? నీ జీవితంలో విగ్రహం ఏంటి? నీ జీవితంలో నిన్ను బాధిస్తున్నటువంటి అంశం ఏంటి? అంటే దేవుని కంటే ముందుగా నువ్వు పెట్టినటువంటి విషయం ఏంటో నువ్వు ఈ రోజున గ్రహించాలి. నేను కూడా నా జీవితంలో దేవుడు కార్యాన్ని చేయడానికి అడ్డుగా ఉన్నటువంటి విషయం ఏంటో మనము గ్రహించగలగాలి. ఎప్పుడు ఎంతసేపటికి దేవుడు ఎందుకు చేయట్లేదు, దేవుడు ఎందుకు చేయట్లేదు, దేవుడు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధంలో దేవుడు ఎందుకు సహాయం చేయలేదు? దేవుడికి విరుద్ధమైనటువంటి పాపపు జీవితంలో కూరుకుపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి హృదయపూర్వకంగా దేవుని వైపు మరలారో దేవుడు ఏం చేశాడు? వారికి విజయాన్ని చేకూర్చారండి. మనకు కూడా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సూర్యచంద్రులను ఆపినటువంటి దేవుడు మనకి తెలుసా అండి? మనం పుట్టినప్పుడు దగ్గర నుంచి చూడండి, 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఎప్పుడన్నా ఉందా? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఎప్పుడన్నా ఉందా? కానీ జరిగిందండి. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపాడు. యెహోషువ ప్రార్థన చేయగా ఒక దినమెల్లా సూర్యుడిని ఆపాడండి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు జరగదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మనం ఆలకించడా? కానీ ఎప్పుడు దేవుని వద్దకు మనం వెళ్ళి ఎప్పుడు దేవుని వద్దకు మనం వెళ్ళాలి? ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి? ముందుగా మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకొని, మన హృదయాన్ని పాపంతో నింపుకున్నప్పుడు ఆ పాపాన్ని తీసివేసుకొని, ఆ పాపాన్ని కడుక్కొని దేవుని దగ్గరికి వెళ్ళి, నా బాధ ఇది, నా సమస్య ఇది, నన్ను వేధిస్తున్నటువంటి విషయం ఇది, మీరు నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? ఆ కొండ వచ్చి ఎక్కడ పడిద్దంట? మీరు విశ్వాసంతో అడగండి అంటున్నాడు, నేను చేస్తా అంటున్నాడు. ఇంకొకటి ఏమంటారంటే దురాశతో అడగకూడదండి మనం. అది ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు నాకు నెసెసిటీ ట్రాన్స్ఫర్ ఎందుకు? పాపం. కానీ నాకు అవసరం లేనిది మేనేజర్ లెవెల్లోకి నేను వెళ్ళిపోవాలి ఓవర్ నైట్ అనేది దురాశతో కూడుకున్నటువంటి విషయం. నాకు కార్లు కావాలి, మేడలు కావాలి, నేను అట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని అనేది దురాశతో కూడుకున్నటువంటి పని. దేవుడికి తెలుసండి మీకు ఏం కావాలో, ఎలాంటివి కావాలో, ఏ సమయానికి ఎలాంటిది ఇవ్వాలో దేవుడికి తెలుసండి. ఇక్కడ బబులోనికి చెరలోకి వాళ్ళని పంపిస్తుంది ఆయనకు తెలియక కాదు, ఆయనకు తెలుసు అక్కడ ఏం జరిగిద్ది, అక్కడ ఉన్నటువంటి రాజు ఎట్లాంటి చర్యలు తీసుకుంటాడో ఆయనకు తెలియక కాదు. కానీ ఆయన భరోసా ఇస్తున్నాడు, మీరు నాకు మొరపెట్టండి, మీరు నాకు ప్రార్థన చేయండి, మీరు నన్ను వెతకండి పూర్ణ హృదయంతో, నేను సమాధానాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు ఎదుర్కోక తప్పదండి. ఈ లోకంలో మనం శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఏమన్నాడు? నేను మీతో ఉన్నాను. మీరు ఆపత్కాలమున మీరు నాకు మొరపెట్టగా ఆలకించేవాడినే కానీ తిరస్కరించే దేవుణ్ణి కాదు అని చెప్తున్నాడు. నేను కృప చూపించే దేవుణ్ణే కానీ నేను వెను చూపించే ఆయన్ని కాదు అని చెప్తున్నాడు. కనుకనే మనము మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో ఇబ్బంది వచ్చినప్పుడు, మన జీవితంలో నిరాశ నిస్పృహలు వెంటాడుతున్నప్పుడు మనము దేవునికి మొరపెట్టాలి. ఇంకా
ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే దేవుడు మొరపెట్టగా సూర్యచంద్రులను ఆపేశాడు, మొరపెట్టగా 3.5 సంవత్సరాలు వర్షపాతాన్ని ఆపాడు, మొరపెట్టగా యుద్ధంలో జయాన్ని ఇచ్చాడు. దేవునికి మొరపెడితే దేవుడు తీసుకున్న నిర్ణయాలు సైతము మార్చుకుంటాడు. ఏంటండి, సూర్యచంద్రుల్ని ఆపడమే కాదు, వర్షాన్ని ఆపడమే కాదు, యుద్ధాన్ని గెలిపించడమే కాదు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలను సైతము నువ్వు మొరపెడితే మానేస్తాడండి. అదే విషయాన్ని మోషే గారు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తున్నాడండి. బయటకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చారు. తర్వాత వారికి మన్నాని కురిపించాడు. అదేవిధంగా తాగటానికి బండ నుంచి నీరు ఇచ్చారు. వాళ్ళు ఎంతగా చూశారంటే 40 సంవత్సరాలు వాళ్ళని ఎంతగా చూశాడు అని అంటే వాళ్ళ వస్త్రాలు పాతగెళ్ళలేదు, వాళ్ళు చెప్పులు అరగలేదు అని గ్రంథం చెప్తుందండి. అంత బాగా చూసుకున్నటువంటి దేవుడు మోషే గారికి రాతి పలకలు కలిగినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ విషయాలను చెప్తున్నప్పుడు వాళ్ళు ఆచరించాల్సినటువంటి విషయాలను మోషే గారికి 40 దినాలు బోధిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు? ఆయన అక్కడ రావట్లేదు, ఆయన కొండ మీదే ఆయన వెళ్ళిపోయి ఉంటాడు నడిపించలేక, మరి ఐగుప్తు దేశంలో సమాధులు లేకనా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవుడు ఇట్లా చేస్తున్నాడు, సో అయినదో అయిపోయింది, మేము ఇక్కడ దాకా వచ్చాం, మళ్ళీ తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోతాము, మా కోసము ఒక దేవతా ప్రతిమను చేయండి అని బంగారాలు సమర్పించారు. దానికి తగ్గట్లుగానే అహరోను ఏం చేశాడు? దూడం తయారు చేస్తాడు. అప్పుడు దేవుడికి కోపం రగులుకుందండి. ఏంటి, నేను వీరి ముందు నేను ఎన్ని కార్యాలు చేశాను, వాళ్ళు అడిగితే నేను చేయకుండా ఏదన్నా ఉందా? ఆహారానికి వాళ్ళని మన్నాను, ఆకాశం నుంచి వచ్చినటువంటి మన్నాను పెట్టాను, వారికి ఎర్ర సముద్రం అడ్డొస్తే 2 పాయలుగా వాళ్ళ ఎదురుగానే చీల్చానే, ఇంకా ఎందుకు నన్ను వీరు నమ్మలేకపోతున్నారు, ఇంకా ఎందుకు అనని కోపగించుకొని నువ్వు ఊరకుండా అంటున్నాడు మోషేని, నువ్వు ఊరకుండు, వీళ్ళందరినీ నిర్మూలన చేసేసి నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, వీళ్ళలో ఎవ్వడు కూడా మిగలడు, నేను నిన్ను నీ సంతానాన్ని నేను వాగ్దానం చేసినటువంటి దేశానికి ప్రవేశింపజేస్తానని చెప్పాడు. అయితే మోషే ఏమన్నారు? మంచి పని అయింది, నాకు వ్యతిరేకంగా వీళ్ళు చేశారు, మంచి పని దేవా అని అన్నాడా? అనలేదండి. ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలిస్తే అట్లా ఎందుకు చేస్తాడు? ఒకవేళ వీళ్ళని మీరు నిర్మూలన చేశారు అనుకోండి, వీళ్ళ శత్రువులు ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళ దేవుడు వీళ్ళని విడిపించి అక్కడ చంపేశారు అని చెడ్డ పేరు మీకే వస్తుంది, కొంచెం మీరు నిమ్మలించి నిదానించి ఆలోచన చేయండి అంటే దేవుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నా జీవితంలో కూడా దేవుడు ఒకవేళ ఈ రోజున నీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ రాలేదేమో, ఈ రోజున నువ్వు అనుకున్నటువంటి స్థితి నీకు లేదేమో, ఈ రోజున నువ్వు అనుకున్నటువంటి పరిస్థితి నువ్వు అనుకుంటున్నటువంటి విధానంలో నడవట్లేదేమో, కానీ దేవుడు రెప్పపాటులో నీ స్థితిగతులను మార్చగలిగేటటువంటి దేవుడు అని మనం నమ్మిన ఎడల దేవునికి సమస్తము సాధ్యమేనండి. నీ జీవితంలో ఇప్పుడు మనకి సూర్యచంద్రులను ఆపే అంత కష్టమే లేదుగా, 3.5 సంవత్సరాలు వర్షపాతం ఆపే అంత కష్టమే లేదుగా. మనకేం అవసరం అండి? ఉద్యోగాల్లో, ప్రమోషన్లో, ట్రాన్స్ఫర్లో, పిల్లలో, పెళ్ళిళ్ళలో, లేదనంటే ఇంకేదో ఆరోగ్య సమస్య ఏదో కావాలి అంతే. ఇంత చేసిన దేవుడికి ఇంత అసాధ్యమైనటువంటి వాటిని చేసిన దేవుడికి ఈ చిన్న చిన్నవి అసాధ్యం అంటారా? చేయలేరంటారా దేవుడిని? కానీ మనము ఏం చేయాలా? ముందు మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసుకొని దేవునికి హృదయపూర్వకంగా
ప్రార్థన చేసి ఆయన్ని శ్రద్ధగా వెతికిన ఎడల దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు మనకు కనపడతా అంటున్నాడు. నేను మీకు కనపరుచుకుంటా అంటున్నాడు. నేను మీకు చెప్పినట్టు నేను చేస్తా అంటున్నాడు. సో మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవిస్తున్నామా లేదా? ఎట్లా ఉంది మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. ఒకసారి యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దామండి. నాలుగవ అధ్యాయము 8-9 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. వ్యాకులపడి దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనడి అని ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మొదట దేవుడు మన దగ్గర వస్తాడండి. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళాలండి? మనమే దేవుని యొద్దకు వెళ్ళాలి. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? చేతులు శుభ్రం చేసుకోవాలి. నీళ్ళతో కడుక్కునేది కాదండి. అదైన దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. క్వశ్చన్ మార్కులు ఏమైనా ఉన్నాయేమో సరి చేసుకోండి అంటున్నాడు. నా మీద క్వశ్చన్ మార్కులు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవాలి. ఎందుకు? మనకు అనుమానాలు ఎక్కువ కదా. ఏమైంది? ఇప్పుడు నీళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభు వారు నడిచారండి. ఈయనకి ఆనందం వేసింది. నేను కూడా నడవాలనుకున్నాడు. నడవాలనుకున్న ఆయన మరి ఏం చేయాలా? విశ్వాసంతో ఉండాలి. ఆయన ఏం చేశాడు? గాలిని చూశాడు, అలలను చూశాడు, భయపడ్డాడు, కింద పడ్డాడు. దేవుడు ఏమన్నా అన్నాడా? నేను నడుస్తున్నా, నువ్వు కూడా నడువు అని అనలేదు కదా. తొందరపడింది ఎవరు? పేతురు గారు. నేనే నడుస్తా అన్నాడు. అవునా కాదా? సో మన హృదయంలో క్వశ్చన్ మార్కులు ఉండకూడదండి. దేవుణ్ణి ఏమంటున్నాడు? మనం సేవించేటప్పుడు ఏం చేయాలా? పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి మనం సేవించాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. పాపం మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకించడండి. పాపం మనం ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఉండడండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు శుభ్రాలైనటువంటి ప్రదేశంలో ఉంటారండి. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఇక్కడంతా కల్లి చెత్త చెదారం ఉంది. ఇక్కడ కూర్చుంటారా మీరు? ఇప్పుడు ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ శుభ్రం చేశారు, నీట్గా ఉంది, పట్టాలు వేశారు, కుర్చీలు వేశారు, కూర్చున్నారు. అలాంటి మనమే అసహించుకునేటటువంటి ప్రదేశంలో మనం కూర్చోం. అట్లాంటిది పాపముతో నిండుకొని అసహ్యమైనటువంటి కార్యాలు, అసహ్యమైనటువంటి ఆలోచనలతో నిండుకున్న హృదయంలో దేవుణ్ణి ఎలా ఉండమంటున్నారండి? ఉంటారా దేవుడు? ఉండరండి. మనము మన హృదయాన్ని శుభ్రపరచుకొని మన చేతులు కడుక్కొని, ఒకవేళ మన చేత కాలేదనుకోండి, ఏం చేయాలా? మీరు ఒక విషయాన్ని జయించలేకపోతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్, నేను అంతకుముందు పూర్తిగా దేవునిలోకి రాకముందు సినిమా పాటలు ఎక్కువగా పాడేవాడిని. అది నేను జయించలేకపోతున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా జీవితంలో పాతుకుపోయినటువంటి ఒక విషయం. ఏం చేయాలి నేను? ఇదొక్కటేలే వదిలేసేది సరిపోద్దా? మోకరించి
నన్ను వేధిస్తున్నటువంటి విషయం, నన్ను బాధపడుతున్నటువంటి విషయం, మీకు నాకు అడ్డుగోడగా ఉన్నటువంటి విషయం, దయచేసి దీన్ని తీసివేయండి. దీనికి నేను బానిసగా ఉన్నాను, ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించండి అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానాన్ని ఇచ్చి దాన్ని మనల్ని దూరపరుస్తాడు. మనం ప్రార్థన చేయడమే కాదు, కానీ దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి, ప్రవర్తించాలా, మనల్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అంతేగాని దేవుడికి నేను ప్రార్థన చేసి అయిపోయింది అని విచ్చలవిడిగా మనం వింటున్నాం అనుకోండి. ఇప్పుడు నేను అవి పాడకూడదు, ఏం చేయాలా? వినకూడదు. నేను వినుకుంటా అవి తగ్గిపోవాలంటే తగ్గిపోవండి. మొదట అడుగు మనం తీసుకోవాలా, ఆ తర్వాత దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఇటు విషయాలు శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ క్రీస్తునామములో వందనాలండి.